నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ షార్ట్ మెమోస్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మనం తెలుసుకుందాం. మన గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి హౌ టు డౌన్లోడ్ ఇంటర్ షార్ట్ మెమో అని సెర్చ్ చేయగానే మనకి bie.ap.gov.in అనే వెబ్సైట్ మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. biap.afcss.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ హోమ్ పేజ్ అంతా కనిపిస్తుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ హోమ్ పేజ్ అంతా కనిపిస్తుంది. వాట్స్ న్యూ, అలాగే సర్క్యులర్స్, స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం హౌ టు డౌన్లోడ్ షార్ట్ మెమోస్ అనే ఆప్షన్ ఎలా క్లిక్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా bie.ap.gov.in/షార్ట్ మెమో అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ షార్ట్ మెమోస్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, మనం ఏ చదువుతున్నా ఏ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జనరలా, వొకేషనలా, నెక్స్ట్ పాస్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోండి. అలాగే పాస్ మంత్ మార్చ్, మే సెలెక్ట్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేయగానే మనకి ఆన్లైన్ ద్వారా షార్ట్ మెమోస్ అనేది ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఈజీగా మనం షార్ట్ మెమోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మన హాల్ టికెట్ నెంబరు, మన నేము, అలాగే మన డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మన పాస్ పర్సంటేజ్ కూడా అందులో కనిపిస్తుంది అన్నమాట. ఇలా మన రిజల్ట్ పీడిఎఫ్లో కావాలి అనుకుంటే మన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.